హాయ్ గాయ్స్, మన అహ్మదీ నుంచి షోయిబా వెళ్తున్నాం. షోయిబా అంటే మెయిన్ అబ్దుల్లా సైడ్ అనమాట. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెడతాను, చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో నేనైతే చూడలేదు ప్రస్తుతానికి. నచ్చే మాత్రం లైక్ చేయండి, సరేనా? మీరు ఎటు వెళ్తాడో తెలియదు. వాజిత్ ముష్కిలా ఎలా రే రో అది లోపలికి వెళ్తాడంట. వాళ్ళు అంతే ఫ్రెండ్స్, కొయ్యటోళ్ళు అంతే, అడ్డంగా ఇట్టేస్తారు కారు. ఆడి దారి ఆ పక్కన, ఈ పక్కన ఇట్టి ఆడు లోపలికి వెళ్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తాం, ఇంకా వదిలేయాలి. మనం ఏం అనలేము. వెళ్ళరా బాబు అంటే ఏమో నేను లోపలికి వెళ్తాను అంటున్నాడు. లోపలికి వెళ్తానంటే ఎక్కడికో. షోయిబా వచ్చి మనకి ఇక్కడ నుంచి అహ్మదీ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తాయంటే ఫ్రెండ్స్, ఇంచుమించు ఒక 6-7 కిలోమీటర్లు వస్తుంది దగ్గర. అంతే, 8 కిలోమీటర్లు వచ్చింది దగ్గర. ఈ ఆర్డర్ ఇచ్చేసి రావాలి. ఈ ఆర్డర్ వచ్చి 3 డిన్నర్లు 650 ఫిల్స్ ఫ్రెండ్స్. 3 డిన్నర్లు 650 అంటే మన ఇండియా డబ్బులు వచ్చి 3 డిన్నర్లు 650 అంటే మన ఇండియా డబ్బులు వచ్చి 985 రూపాయలు. ఈ రోజు లెక్క ప్రకారం 985 రూపాయలు ఆర్డర్ వాల్యూ డబ్బులు. ఓకే ఫ్రెండ్స్, ఇది దువ్వార్ తిరిగి మళ్ళీ మనం రోడ్లోకి వెళ్ళిపోవాలి. 4 రోడ్లు ఉన్న కాడ మధ్యలో అలా దువ్వార్లు వేస్తారు, రౌండ్ సర్కిల్ వేస్తారు అనమాట, మన ఎన్ఏడి జంక్షన్ లాగా. క్వాలిటీ ఎలా వస్తుందో నాకైతే తెలీదు. వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సిగ్నల్ ఇప్పుడు ఎవరిది? నెక్స్ట్ మనది కాదు, నెక్స్ట్ మనదే. అది అయిపోయాక మనదే నెక్స్ట్. ఇలా లైన్లో ఉండాలన్నమాట. 2 లైన్లు ఇక్కడ. 3 లైన్లు ఉంటే 3 లైన్లు ఉండొచ్చు, 2 లైన్లు ఉంటే 2 లైన్లు ఉండాలి. సిగ్నల్ పడేంత దాకా వెయిట్ చేయాలి. తొందరగానే పడిపోద్ది, మధ్యాహ్నం కదా, ఆటోమేటిక్గా పడిపోద్ది. మన ఎదురున్న కారు హోండా సిఆర్వి. సిగ్నల్ పడిపోయింది అనుకుంటా. ఇంకా పడింది, సిగ్నల్ పడింది. ఇంకా ఆగరేళ్ళు పరిగెడతారు. ఇంకా ఇలాంటి పెద్ద బండ్లు మన డ్రైవర్లకి ఇస్తారు, కోయిటోళ్ళు నడపరు అనమాట. పెద్ద బండ్లు ఉంటే డ్రైవర్ని పెట్టుకుంటారు. చిన్న బండ్లు వాళ్ళు ఇష్టం, ఇంకా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ ఒక అతను చూడండి, ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎండకి. రోడ్డు స్పీడ్ వచ్చి 80. నేను 100లో ఉన్నాను. 100 దాటింది. సేఫ్టీ కెమెరా ఫర్ హెడ్ అంటుంది, విన్నారా? ఈ రోడ్ నెంబర్ వచ్చి 312 అనుకుంటా ఫ్రెండ్. వీడియోలో ఈ రోడ్ నెంబర్ వచ్చి ఎంతో చెప్పాను, గుర్తు రావట్లేదు. మళ్ళీ చెప్తాను లేండి, తర్వాత కొంచెం సేపు అయ్యాక చెప్తాను. బోర్డు వస్తుంది కదరా, చూసి చెప్తాను, సరేనా? దాటుకొని వెళ్ళిపోవడమే, ఆగకూడదు. ఎవరైనా అట్లనే అడ్డంగా వస్తారు. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇది తొందరగానే పడిపోవాలి, పడలేదు. దీని కింద వచ్చి 40 నెంబర్ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, సౌదీ సైడ్ వెళ్ళే రోడ్డు. ఈ రోడ్ నెంబర్ వచ్చి 304. అహ్మదీ పోర్ట్ రోడ్డు పేరు వచ్చి అహ్మదీ పోర్ట్ 304. ఓకే ఫ్రెండ్స్, సిగ్నల్ పడిపోయింది, పరిగెత్తడం ఇంకా.
3 కార్లు వరుసగా ఉన్నాయి చూడండి. ఆడు వెళ్ళిపోయాడు ముందు, మనం ఆ లైన్లోకి వెళ్ళిపోదాం. వీడు వెళ్ళాడు, వీడు స్లోగా వెళ్తున్నాడు. ఎయిటీ స్పీడ్ దాటి ఉండకూడదు ఫ్రెండ్, కెమెరాలు కొట్టేస్తాయి. 80 స్పీడ్ దాటేమో కెమెరా ముందు కన్ఫామ్గా కెమెరా మనకి వేస్తుంది గట్టిగా బిల్లు. మనం వెళ్ళేది మెయిన్ అబ్దుల్లా షోయిబా అంటారు, ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, కోవిడ్ జెండా కనబడుతుంది అక్కడ, ఎగురుతుంది చూడండి కేవైసీలో. ఇదంతా రోడ్లు అన్నమాట. ఇది మెయిన్ అబ్దుల్లా వెళ్ళే రోడ్డు, ఉమ్మెల్మాన్ వెళ్ళే రోడ్డే, అటే ఉంటుంది షోయిబా రోడ్డు. ఇప్పుడు మనం ఎక్కే రోడ్డు వచ్చి 30 అనమాట, రోడ్ నెంబర్ 30. ఎక్కువ ఈ 30 అనేది 30, 40 అనేది యాడ్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. మెయిన్గా మనం ఈ 30 రోడ్డు కన్ఫామ్గా టచ్ చేయాల్సిందే. 30 కానీ 40 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయాల్సిందే ఎటన్నా వెళ్ళాలంటే. ఎందుకంటే మనం ఉండేది అహ్మదీ ప్రాంతం కాబట్టి మనకి ఈ 2 మెయిన్ రహదారులు అనమాట. స్పీడ్ 110. ఇంకా మనం వెళ్ళాల్సింది 5 కిలోమీటర్లు, 6 నిమిషాలు టైం. ఇక్కడ బోర్డు చూసారా, షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా కువైట్ సిటీ అని రాసింది చూసారా. బుడ్డకారు మెల్లంగా వెళ్తుంది. ఇక్కడ మనకి ఈ పెద్ద పెద్ద కరెంటు పోల్లు ఉన్నాయి చూసారా, అన్నిటికే మనకి కనెక్షన్లు కనబడతాయి, వైర్లు కనబడతాయి. ఇంకా మీకు ఎక్కడ చూసినా మీకు వైర్లు కనిపించావు అనమాట. అన్నీ అండర్ గ్రౌండ్ కరెంటు వైర్లు అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. ఈ పెద్ద పెద్ద పోల్లు తప్పించి మిగతా అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి కరెంటు వైర్లు. వన్ 20 స్పీడ్ దాటాము, హారన్ వస్తుంది. ఇంకా మనం వెళ్ళాలి 4 కిలోమీటర్లు. మెయిన్ అబ్దుల్లా షోయిబా ఏరియాకి వెళ్తున్నాం మనం. ఎక్కడ పెట్టాడు మరి లొకేషన్. అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి ఈ ఏరియాలో, ఫ్యాక్టరీలు, దుమ్ము గట్టిగా ఉంటుంది. వీడెవడో మేకని తీసుకెళ్తున్నాడు బండిలో. టాటా లారీ చూసారా, కువైట్లో టాటా లారీ కనబడుతుందా? నా ముందు వెళ్ళేది అదే. చెత్తలకి వీటికి అన్నిటికీ ఇదే వాడతారనమాట. ఇసుకకి ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఇదే వాడతారనమాట. టాటా ఓడే ఎంతైనా. నేను చెప్పాను కదా, బండి ఖరాబ్ అయితే ఈ బండి మీదే తీసుకెళ్తారు. ఏదైనా కారు కానీ ఏదైనా రిపేర్ వచ్చినా అయిపోయిన రోడ్డు మీద ఈ బండి మీదే తీసుకెళ్తారు. మరి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది చూసిందా, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కదా బండి, ఆ బండిలోనే తీసుకెళ్తారనమాట. ఏదైనా బండి చెడిపోతే, ఏమైనా చెడిపోతే రోడ్డు మీద ఆగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు బండ్లు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళు వచ్చి, ఇప్పుడు ఇదే మనం వెళ్ళాల్సిందే షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా రైట్ సైడ్. ఇక్కడ నుంచి రైట్గా రోడ్డు బాగోదు, కొంచెం చూసుకొని వెళ్ళాలి, చెత్తగా ఉంటుంది. ఓకే, మనం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి రోడ్డు బాగోదు, చూసుకొని వెళ్ళాలన్నమాట. ايجي انا قدام يجي في سيجنال يجي انا اوكي. انا شوف بس عشان في نفر ماضي برا شوف طريق سيجنال وين سيجنال؟ هذا شويبة سيجنال ما يعرف. لا ما يروح
Emin ana iji. Emin ana iji. Ada. Okay ana iji. Cham gate ada वाहिद gate वाहिद. లంజా కొడుకు ఫోన్ చేశాడు, చూపెట్టమన్నాడు, తిండి ఆర్డర్ పెట్టుకున్నాడు వచ్చేదాకా ఆగాలి కదా, ఆగరు, ఫోన్లు చేసి దొబ్బుతూ ఉంటారు. వాడికి ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫుడ్ డెలివరీ పెట్టాడు, సిగ్నల్ కాడ ఉన్నాను వస్తున్నాను రా అని చెప్పాను. ఆడ అంటున్నాడు ఎక్కడ ఏ సిగ్నల్ నాకు తెలీదు, సిగ్నల్ అదే అంటున్నాడు. ఆడ ఏరియాలో సిగ్నల్ ఆడికే తెలియదు అంట. మనం ఏం చేయలేము ఇంకా. అంటే క్యామ్రీ ఓల్డ్ మోడల్ అనమాట మనం ముందున్న బండి, కారు. ఇదంతా షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా. అంటే మొత్తం ఈ ఏరియా అంతా మనకి ఇవి ఉంటాయి, ఏంటి కంపెనీలు ఉంటాయి ఎక్కువ, సిమెంట్ ఫ్యాక్టరీలు, టైల్స్ కంపెనీలు, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ లోపల. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్ కాదు రైట్కి వెళ్ళాలి. ఎందుకురా నాయన దుబ్బుతున్నావు పట్టుకొని? شوف طريق بس. طريق لسه شغل يمين. عرف هذا يمين. गेट नंबर चम عند عربي بيتك. ها عربي بيتك في رفر موجود عند عربي بيتك، سيبه منه. ها هذا وين عربي بيتك؟ هذا عرب انجينير. هذا في نفر تاني قدام شويه، نفر واقف، نفر واقف. معلوم كلام ولا مش معلوم؟ ايوه هذا نفر. اوكي هذا نفر. ఓకే السلام عليكم. మతాం ఆర్డర్ ఇచ్చేసాం ఆడికి. అదిగో కనబడుతున్నాడా, 985 రూపాయలు పడింది ఆర్డర్. అది ఫుడ్ ఆడికి ఇచ్చేసి మళ్ళీ కార్ రివర్స్ చేస్తున్నా. ఆ కనిపించే కంపెనీ అంతా పెట్రోలియం కంపెనీ అనమాట. ఈ పక్కన చూసారా కనిపించేది, ఇదంతా పెట్రోలియం కంపెనీ అనమాట. మనం అటే వెళ్తున్నాం, చూపెడుతున్నాం చూడండి. ఆ దారిలోకి వెళ్తే నీట్గా ఆంతుంది, కనబడ్డంత వరకు కవర్ చేస్తా. కెమెరా అడ్జస్ట్ చేస్తున్నా. ఈ పక్కకి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఓకే. ఈ సిగ్నల్ దాటుకోవాలి ఇప్పుడు మనం. సిగ్నల్ పడిందంటే వెళ్ళిపోవడమే. మేరే సంగియానే బాగుకే ఇయే ఫ్రెండ్స్ కంపెనీ బస్సులు. ఈ బస్సుతోలే అతనికి మినిమం ఒక 200 అన్న వస్తుంది శాలరీ. ఒక రౌండ్కి ఒక లెక్క, 2 రౌండ్లకి ఒక లెక్క, అలాగే అనమాట వీళ్ళకి శాలరీ. బేసిక్ అయితే ఈ బండి నడుపుకునే అతను కన్ఫామ్గా ఒక 40 నుంచి 45 వేల దాకా సంపాదించగలడు. రెండు డ్యూటీలు చేసుకుంటే. ఇంకా ముందున్న బస్సు నడిపేదానికి అయితే ఇంచుమించు ఒక 1,00,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు నెలకి. ఆ చిన్న బస్సు తోలేటోడు కూడా అంతే, 1,00,000 రూపాయలు అలా తోలుచుకోవచ్చు అనమాట, సంపాదించుకోగలడు ఈ బండి. 2 బండ్లలో ఏదైనా అంతే. ఇప్పుడు మనం ఫాహిల్ రోడ్ వెళ్తాం 30.
ఇవన్నీ కేఎంపిసి ఓడి ఫ్రెండ్స్. కనిపించే రోడ్డు అంతా కేఎంపిసి ఓడిది ఇదంతా. అంటే కువైట్ నేషనల్ ఆయిల్ కంపెనీ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి షిప్స్కి లోడింగ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అన్నీ ఇక్కడ నుంచే లోడ్ అవుతాయి అన్నమాట. ఇది చాలా పెద్దది. ఇంచుమించు ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర. మనకు అంతా తీయడం అవ్వదు, ఎందుకంటే ఎవరైనా చూస్తే పట్టుకుంటారు. ఎంత కవర్ అయితే అంత కవర్ అవుతుంది అంతే. ఓకే అన్న, నీట్గా చూపెట్టన్నా అంటే నేనేం చేయలేను దానికి. మనకు వీలైనంత మటుకి కవర్ చేయగలను నేను. ఇది మళ్ళీ 30 నెంబర్ రోడ్డు ఎక్కేసాం మనం. ఓకే వా ఇటుకలు తీసుకెళ్ళే లారీ బస్సు ఇది మనది. స్పీడ్ కెమెరా, మినిట్స్ కెమెరా ఇది. పెద్ద పెద్ద బండ్లు కనబడవు ఇక్కడ, చిన్నగా అంతే అన్నమాట. మన కారు వెళ్తుంది. కొర్రెల్లో ఒక పక్క ఎండ, ఒక పక్క చలి. చల్లగా వస్తుంది అంత నిద్ర ఏసీకి. చూసారా ఫ్రెండ్స్, ఇంత ఎలా ఉంటాయి రోడ్లు. క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు, చూసి చెప్తాను నేను పెట్టేటప్పుడు. ఎడిటింగే చేసుకోవాలి మళ్ళీ. మనం షోయిబా వెళ్ళి ఇండస్ట్రియల్ ఏరియా షోయిబా వెళ్ళి, షోయిబా నుంచి రిటర్న్ హోమ్ వెళ్తున్నాం మనం. అహ్మదీ వన్ 120 దాడితే కుయ్యి 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 అని సౌండ్ వస్తుంది అనమాట. అలాగే ఖాళీ ఉంటే మనం తొక్కుతాం కదా, సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగా కెమెరాలు ఉన్న కాడ తొక్కారు. అలాగా కెమెరాలు ఉన్న కాడ మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా వచ్చేటోళ్ళు కొంచెం చూసుకోండి. 80 దాటకండి చిన్న చిన్న రోడ్లు అయితే. పెద్ద రోడ్లు అయితే 120 దాటకండి. ఇప్పుడు మనం 30 దిగిపోతాం అనమాట. 30 దిగిపోయి 304 రోడ్డు ఎక్కుతాం మళ్ళీ. వచ్చేసా. సిగ్నల్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఆ సిగ్నల్ దాటి మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. కార్ ఏదో చెడిపోయినట్టు పక్కన పెట్టేశారు. అరే అమ్మ, సిగ్నల్ మందే. గ్రీన్ సిగ్నల్ పడింది. దొరుకుతుందో దొరకదు, పోయింది. అయిపోయింది. ఇంకేంటే సిగ్నల్ అయిపోయింది. అయిపోరా వంశీ. సిగ్నల్ మందే. నెక్స్ట్ పడిపోద్ది. ఇంకా పడింది. ఇది వచ్చి 80 నెంబర్ రోడ్డు, 304. వా, ఎండ బీభత్సంగా ఉంది రా నాయన. పడేలు మనం కొడుతుంది ముఖాన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీద లారీ అయిపోయింది. వాటర్ ఏదో లీక్ అవుతుంది అది మొత్తం మీద. సిటీ సైడ్ వెళ్ళే రోడ్ అనమాట. 40 నెంబర్ రోడ్, కువైట్ సిటీ, 304. సిగ్నల్ పడిపోయింది. స్లోగా ఎక్కించాలి మనం. ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఇది చూసారా, పాత ఓల్డ్ కార్. ఇది ఓల్డ్ మోడల్ కార్. ఈ తిరగను కూడా తిరగట్లేదు మన ఇంటికాడ అలాంటి బండ్లు. కొంతమంది ఇష్టంగా దాచుకున్నారు ఓల్డ్ కార్స్. కువైట్లో నేను ఎక్కువ చూసిన ఓల్డ్ కార్స్.
కొత్త కార్లు ఏ మామూలే నార్మలే, కానీ ఓల్డ్ కార్స్ అయితే భలే ఉంటాయి. పక్కన ఆగినప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఓల్డ్ కార్స్ చూసినప్పుడు. అంటే పాత 90s 88 అలాగనమాట. ఆ ఇయర్లో కార్లు ఉంటాయి అన్నమాట. పెట్రోల్ది బండి, లారీ. ఈ లారీ చూసారా, ఇది రిగ్గుల దగ్గర వర్క్ చేసే లారీ. ఇది రిగ్గులు కూడా వర్క్ చేస్తుంది అనమాట. జనరేటర్ అనుకుంటుంది. ఎంత ఉంది ఏంటో నాయన. కెమెరా గారి దగ్గర స్లో, కానీ కెమెరా దాటేసాక మనం స్పీడే. నేను చెప్పాను కదా, కారు ఖరాబ్ అయితే కారు మీద ఎక్కించుకొని లారీ మీద ఎక్కించుకొని వస్తారనుకో. ఇది ఇలాగే ఎక్కించుకొని తీసుకొస్తారనమాట. ఎక్కడ అయిపోయినా తీసుకొస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఫ్రీగా కాదు. ఇదిగో రిగ్గుల వర్క్ చేసేటి లారీ. సంగి మేరీ యారీ. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అహ్మదీ గల్లీలోకి వచ్చేసాం మనం. ఆర్డర్ ఇచ్చేసి తొందరగానే వచ్చేసాం. ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అవుతుంది అనమాట వీడియో. లైన్గా వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ అన్ని బండ్లు ఒకసారి ఎంటర్ అయ్యాయి కదా లోపలికి, లైన్గా వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఇక్కడతోటి వీడియో ఆపేస్తున్నాను. ఓకే, ఎందుకంటే అహ్మదీ వచ్చేసాం మనం. ఓకే.